కూలోడు ఇల్లు కాదు. అందరు కూలోళ్ళు కలిస్తే ఒక ఇల్లు అవుతుంది తప్ప కూలోళ్ళు అందరు కలిస్తే అందరు కలిస్తే ఇల్లు రూపం అవుతుంది తప్ప కూలోడు ఇల్లు కాదు, కూలోళ్ళు ఇల్లు కాదు. కూలోళ్ళు అందరు కలిస్తే ఒక ఇల్లు అవుతుంది. కానీ మనమే కూలోళ్ళలాగా మనమే ఇల్లులాగా ఊహించుకోవద్దు. ఒక కథ అనేది, ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఇల్లు లాంటిది. అంతేగాని మనమే ఇల్లులాగా ఊహించుకోవద్దు. పాత్రలు ఇల్లు కాదు, రాసేవాటి ఇల్లు కాదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉంటుంది. మనల్ని మనం అద్దంలో చూసుకొని గర్వపడతాం కానీ మనం అద్దానికి కనిపిస్తామా? కనిపించాం. మనం అద్దానికి కనిపించి మురిపోతామా? పోము. మనల్ని మనం అద్దంలో చూసుకొని మనం గర్వపడతాం కదా, అలా అద్దన్నట్టు మనం అద్దానికి కనిపించాలి. మనం అద్దానికి కనిపిస్తూ ఉండాలి. ఇది కంటెంట్ చేయడము, లేదా కంటెంట్ క్రియేట్ చేయడము, కెమెరా ముందు మాట్లాడడం, ఒక విషయాన్ని గురించి మాట్లాడడము, లేదా షార్ట్ ఫిల్మ్ తీయడం. మనసు అద్దం లాంటిది. మనసులో ఆలోచించుకొని మనల్ని మనం చూసుకొని గర్వపడతాం కదా. కానీ ఇక్కడ మనసు అనేది తీసేద్దాం. మనసు కట్ చేస్తే మనం మాత్రమే ఉంటాం. మనకు మనం తెలియం కదా. మనకు మనం ఆలోచించుకోలేము. ఆలోచించినా మనకు తెలియదు మనసు లేకుండా. మనం ఎలా వ్యవహరిస్తాం, ఎలా నటిస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా రచిస్తాం, ఎలా షార్ట్ ఫిల్మ్ చేస్తాం, ఎలా కంటెంట్ రాస్తాం, ఎలా మాట్లాడతాం, అది మనకు తెలియదు కదా. అర్థంలో చూసుకొని మనం ఎంతో మంది తెలుసుకుంటాం. కానీ మన మనసు తీసేస్తే మనకు తెలియదు కదా. దాన్ని మళ్ళీ మనం నటిస్తే, జీవిస్తే, ఇలా జీవిస్తాం అంటే రివైండ్ చేయాలి. రివైండ్ చేసి ప్లే చేయాలి. అది మన చేతులు ఉండదు కదా. అది మనకు అతీతంగా జరుగుతుంది. అలా అతీతంగా మళ్ళీ రివైండ్ ఎవరన్నా ప్లే చేస్తాం అన్నట్లయితామో అట్లా కావాలి. ఎవరు ఉంది అట్లయితే ఫోటో కానీ, స్టిల్ కానీ, కంటెంట్ కానీ, ఒక విషయం మాట్లాడడం కానీ, షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయడం కానీ ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని కొడతాము, తిడతాము, కానీ మనల్ని ఎవరన్నా కొడితే పడతామా? పడము. భరించలేము, పడము. అలాగే మనల్ని మనం కొట్టుకో. కానీ మనల్ని ఎవరన్నా కొట్టాలంటే ఎదుటోడు వేరేటోడు కొట్టాలి. మనకు అతీతంగా కొట్టాలి కదా. మనం కొడితే పడం. కానీ మనకు అతీతంగా కొడతా అంటే చేసేది లేక పడతాం కదా. అదనమాట. ఎదుటి వ్యక్తి వాడు మనసు లాంటి వాడు. మనసులో ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనసు మనల్ని ఆలోచించదు కదా. మనం మనసులో ఆలోచిస్తాం కానీ మనసు మనలో ఆలోచించదు. కాబట్టి ఎదుటి వ్యక్తి లాంటిది మనసు అనమాట. ఎదుటి వ్యక్తిని తీసేస్తే మనం ఉంటాం. మరి మనలో ఆలోచన ఎట్లా కలగాలి అంటే మనలో కలిగాయి. మనసులో చేస్తాం కానీ మనలో కలిగాయి. మనసు తీసేస్తే మనం మిగులుతాం. మనలో ఆలోచన ఎట్లా కలుగుతాయి అంటే ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టడం లాంటిది. మనకు అతీతంగా కొడతాడు కదా, అలా అతీతంగా జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఎవరో మాట్లాడాలన్నా, నటించాలన్నా మనసు లేకుండా మనం నటించాలి, ఆలోచించాలి, మాట్లాడాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే ఇది చుట్టి కొట్టడం లాంటిది. మనం చేసేది కాదు. మన అతీతంగా మనం జరుగుతూ ఉన్నట్టు అలా జరగాలంట. స్టిల్ ఇవ్వడం కూడా ఇలాగే చేయాలి. కంటెంట్ గురించి మాట్లాడడం ఇలాగే చేయాలన్నమాట. ఏదైనా విషయం మాట్లాడడం, చెప్పడం, క్రియేట్ చేయడం ఇలాగే చేయాలి. రాయి మీద శిల్పాన్ని చెక్కుతాం కానీ శిల్పాన్ని చెక్కడం కోసం రాయిని సృష్టించగలమా? క్రియేట్ చేయలేం కదా. రాయి అనేది మన లాంటిది, శిల్పం అనేది మనసు లాంటిది. కాబట్టి మనసులో ఆలోచిస్తాం, మనసులో అనుభవిస్తాం, అనుభవం పొందుతాం. మనసు ద్వారా ఆ అనుభూతులు పొందుతాం. అది మనసుకు తీసేస్తే మనం మిగులుతాం. మనం వ్యవహరించడం, నడవడం, చేయడం, ఆలోచించడం, అనుకోవడం అనేది అది ఎట్లుంటుందంటే మనకు అతీతంగా జరుగుతుంది. సృష్టి సహజం, మనకు అతీతంగా జరుగుతుంది. ఓకే. కాబట్టి మనం ఆలోచించాలన్నా, కథ రాయాలన్నా, మనం మాట్లాడాలన్నా, కెమెరా ముందు మాట్లాడాలన్నా, కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, కెమెరాకు స్టిల్ ఇవ్వాలన్నా, పోజులు పెట్టాలన్నా మనకు అతీతంగా జరిగేది. మనం శిల్పంలాగా పెట్టేది కాదు. ఓకే. మనకు అతీతంగా ఏర్పడుతుంది. మనకు అతీతంగానే పెట్టాలి. మనం కావాలని చేయొద్దు. ఓకే. శిల్పంలాగా కావాలని చెప్పుకొని కావాలని పెట్టినట్టు పెట్టద్దు, రాయొద్దు, మాట్లాడద్దు, క్రియేట్ చేయొద్దు. ఓకే. మనకు అతీతంగా ఏర్పడాలి. అది రాయిలాగా. రాయి మనకు అతీతంగా ఏర్పడుతుంది కదా. అట్లనే మనం చేసే ప్రతి పని, ఆలోచన, స్టిల్ పెట్టడము, మాట్లాడడం, క్రియేట్ చేయడము అనేది మనకు అతీతంగా జరగాలి. మళ్ళీ అట్లయితేనే జనం చేస్తారనమాట. ఉదాహరణకి మనకు టీవీ సీరియల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆడికెళ్ళి ప్లే అవుతాయి. ఆ స్టోరీ, కథ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ ప్లే కావడం, ఎండ్ కావడం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనం చూసే వాళ్ళం మాత్రమే. నచ్చితే చూసుకుంటాం, లేకుండా బంద్ చేస్తాం. అంతేగాని దాన్ని మార్పులు, చేర్పులు, మార్ఫింగ్, ఎడిటింగ్, సెన్సార్ చేయలేం మనం కదా. అంతా వాళ్ళ ఇష్టమే కదా. మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే. ఇట్లనే మనం కూడా అంటే మనసు అనేది తీసేస్తే మనకు తెలియదు. మరి ఎలా వ్యవహరిస్తానో మనకు తెలియకుండా వ్యవహరిస్తాం. అది మనకు అతీతంగా జరుగుతుంది. ఆ సీరియల్ వాళ్ళు వేస్తే ఎట్లయితే ఇక్కడ మనం చూస్తాం తప్ప మనం వాటిని కంట్రోల్ చేయము. అలా మనల్ని ఇంకోటి కంట్రోల్ చేస్తా అంటే కంట్రోల్ అవుతుంది తప్ప మనం సొంతంగా చేసేది ఉండదంట. అట్లా అవుతూ ఉంటాం. మనం అట్లా అవుతూ ఉంటాం. మీరు కెమెరా ముందు స్టిల్ ఇవ్వాలంటే ఇప్పుడు మనసు తీసేసి మీరు ఇవ్వాలి అంటే మీరు ఇచ్చేది ఏం లేదు. ఇక్కడికి సొంతంగా ఇచ్చేది ఏం లేదు అన్నట్టు. వాడు కంట్రోల్ చేస్తే ఎట్లయితారో అలా కావాలంట. అంతే. మీ చేతిలో, మీ మీద మీకే హక్కు లేదు, అధికారం లేదు, మార్ఫింగ్ చేసేది లేదు. చూసారా, టీవీ సీరియల్ కూడా అక్కడోడు ప్లే చేస్తే ఇక్కడైతే మనం చూసేవాళ్ళమే తప్ప మనం ఎడిటింగ్, మార్ఫింగ్, నిషేధము, మార్చుడు ఉండదు కదా. కథను మార్చుడు ఇట్లా ఏమి ఉండదు, యాడ్స్ మార్చుడు ఉండదు కదా. అట్లనే మనల్ని మనం మార్చుకోవడం ఉండదు అన్నట్టు. మనం జరుగుతాను. ఇంకోరు మనం డైరెక్షన్ చేస్తే మనం ఆట బొమ్మలాగా జరుగుతాను. మనం నటినట్టు మాత్రమే. డైరెక్టర్ వేరే
చెప్పినట్టు అయితానం ఇక్కడ, వాడు చెప్పినట్టు అయితానం అన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ సొంతంగా చేసేది ఏం లేదు, నటుడికి హక్కు లేదు, డైరెక్టర్ సూచన మేరకు సినిమా ఉంటుంది కదా అట్లా అన్నట్టు మనకు అతీతంగా మనం అవుతాం అన్నమాట. అలాగే కావాలి అంత తప్ప మనం సొంతంగా చేసేది ఏం లేదు. ఇప్పుడు మనసు నిషేధిస్తే కేవలం మనమే ఉంటాం. మనం అనేది మనం చేసేది కాదు, సొంతంగా చేసుకున్నాం, సొంతంగా ఆలోచించడం, సొంతంగా అనుభవించలేము, సొంతంగా తెలుసుకోలేము. ఒకటి చేస్తే అవుతాను, ఎవడో చేస్తే అతీతంగా అవుతాను ఉంటాం. అలాగే కావాలి కెమెరా ముందు. కథ అయినా కంటెంట్ అయినా మాట్లాడడమైనా క్రియేట్ చేయడమైనా మనము ఫోటోకి స్టిల్ ఇవ్వడమైనా ఇలా అయ్యాలి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే వేరు 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 సన్నివేశాలు ఒకే దగ్గర యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు అన్నం తినే కాడ ఎట్లా మాట్లాడుకుంటారు, అలాగే చుట్టాలు వచ్చినప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫంక్షన్కి ఎట్లా మాట్లాడుతారు, రండి బాగున్నారా అది అంటారు. అన్నం తినేటప్పుడు ఎక్కువ వేసుకొని తక్కువ వేసుకొని ఇట్లా అంటారు. ఈ రెండు యాడ్ చేయాలి అట్లా అన్నట్టు వేరు వేరు. ఆ తర్వాత చేతులు కడుక్కునేటి అవి యాడ్ చేయాలి. ఆ తర్వాత బట్టలు మార్చుకోనిలా అని ఆడవాళ్ళందరూ మార్చుకునేటి ఇవన్నీ కలిపి ఒకటిలా చేయాలంట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే వైట్ 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 ఉన్నది అనుకో, అనుకున్నాయి కలర్స్ అన్ని వైట్ ఉంటే ఉంటుంది, బోర్ కొడుతుంది కదా. అట్లా ఒకే సన్నివేశం ఒకటే చైన్ సిస్టంలో చెప్పొద్దు. వైట్, రెడ్, ఎల్లో, బ్లాక్, గ్రీన్ ఇట్లా ఉంటే డిఫరెంట్ కలర్స్ కదా ఇట్లా, కానీ అన్నీ ఒకే దాంట్లో ఉండాలి, ఒకే వెర్షన్లో ఇన్ని ఉండాలి అన్నట్టు. ఎందుకంటే ఒకే దాంట్లో ఇన్ని కలర్స్ ఉండాలంట, ఒకే వెర్షన్లో ఇన్ని ఉంటేనే మంచిగా ఉంటుందంట. అయితే దాంట్లో ఎట్లుంటుంది, ఒకే చెట్టులాగా, ఒకే చెట్టులో ఒకే చెట్టుకు ఒకే రకం పండ్లు కాస్తాయి, వేరే వేరే పండ్లు కాస్తాయి, కానీ ఇక్కడ వేరే వేరే పండ్లు ఉండాలి ఒకే చెట్టుకు, కానీ ఒకే చెట్టు. అవి అట్లా అంటారు, ఒకే పండ్లు కానీ అదే డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుందా అట్లా అంటారు సీక్రెట్ అది. అలా ఒకే చెట్టుకు ఒకే రుచి ఉంటుంది, కానీ వేరే వేరే రుచులు ఉంటాయి, పుల్లగా తీయక. కానీ ఒకే చెట్టుకు ఎన్ని రకాలు ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. కానీ అది వేరే వేరే రుచులు ఉండాలి ఒకే చెట్టుకు. అట్లా ఒకే వీడియోలో ఎన్ని రకాల వెర్షన్స్ ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు బోర్ ఫీలింగ్ కాదనమాట. కంటెంట్ ఎలా చెప్పాలి, సినిమా అయినా మనం రాసిన కంటెంట్ అయినా ఆర్టికల్ అయినా ఎలా చెప్పాలంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, నెమలు పట్టేటోడు ఏం చేస్తాడు తెలుసా, వేటగాళ్ళు రోజు నెమలికి ఆడ మాంసం వేస్తారంట వట్టిగానే, రోజు తింటుంటుంది. అలా వారం రోజులు వేస్తారంట. ఏంటంటే వారం రోజులు నెమలికి తిని తిని అలవాటు అవుతుంది దానికి. అయినాక చివరి రోజు అందులో విషయం కలిపేస్తారు. అప్పుడు తెలియక తిని అందులో పడిపోతుంది కదా, అదన్నమాట. అట్లనే మీరు కంటెంట్ అనేది జనానికి ప్రలోభ పెట్టాలి. ప్రలోభ పెట్టడం అనేది లేకపోతే జనం చూడరు. ముందు ప్రలోభ పెడుతూ ఆ తర్వాత విషయాన్ని చెప్పాలన్నమాట. ఓకే, మీరు చెప్పిన కంటెంట్ని అప్పుడు చెప్పాలి. అంటే ప్రలోభం అనేది ముఖ్యంగా చెప్తే అప్పుడు ఆసక్తిగా వింటూ ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటారు చూసినావా, తాగుడు అనేది ఫ్రీగా ఇస్తారట. ఫస్ట్ చాయ్ తాగుడు ఇచ్చి 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 అందరికి అలవాటు అయినాక అది పైసలు కమ్ముతారు చూసినావా, అట్లా అన్నట్టు కంటెంట్ అనేది ప్రలోభ పెడుతూ చెప్తేనే వింటారు చివరి దాకా. మీరు చెప్పిన కంటెంట్ ఇతరులను కాపీ కొట్టద్దు, మీరు సొంతంగా చెప్పాలి, ఇట్లా చెప్పచ్చు కూడా. ఇప్పుడు గూగుల్లో మనకి ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా అంటే వట్టి అన్నట్టు. అంటే భారతదేశం అంత పెద్దగా ఉంటుంది డాక్టర్ ఇచ్చే ఆర్టికల్, అది వేస్ట్. ఇప్పుడు హస్తప్రయోగం ఉన్నది, అది భారతదేశం అంత పెద్దగా చెప్తాడు, అంటే వట్టిది అన్నట్టు. కానీ మనం ఇప్పుడు నిజంగా బయట ఆడవాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటా చూసినాం. ఆడవాళ్ళు మామూలు ఇట్లా దిగుతుంది, నాకు ఇట్లా దిగుతుంది, ఇవన్నీ ఆడవాళ్ళు చెప్తాను అనుకో. అది ఎట్లుంటే స్వీయ అనుభవం. ఆ స్వీయ అనుభవం అనేది మనకు లంకంత చిన్నగా ఇస్తాడు అనమాట. ఇచ్చి డాక్టర్ చెప్పే ఆన్సర్ అనేది మనకు భారతదేశం అంత పెద్దగా ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళ స్వీయానుభవం అనేది మనకు భారతదేశం అంత పెద్దగా ఉండాలి పెట్టి అందులో హస్తప్రయోగం ఉండదు చూసినావా, అది లంకంతా చిన్నగా ఉండాలి. అంటే మనం కల్లారా చూస్తేనే మనకు అట్లా అర్థమవుతుంది, భారతదేశం అంత పెద్దగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి అది కల్లారా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ అది ఆడియన్స్కి ఇవ్వాలి. అంటే ఉదాహరణకి డాక్టర్ను ఆడవాళ్ళు ప్రశ్నలు అడుగుతారు కదా, సెక్స్ గురించి నాకు ఇట్లా అడుగుతుంది అట్లా అడుగుతుంది అని అడిగితే అది స్వీయానుభవం లాంటిది, అది భారతదేశం అంత పెద్దగా ఉంటుంది. డాక్టర్ ఇచ్చే ఆన్సర్ అందులో లంకంతా చిన్న ఉంటుంది, అట్లు ఇవ్వాలి ఉంటుంది జనాలకి. ఓకే, అలా ఇవ్వాలంటే ఏం చేయాలంటే కట్టుకథలు అల్లి చెప్పాలన్నట్టు. మనం కట్టుకథ అప్పటికప్పుడే కైగట్టి వాటికి అబద్ధాలు చెప్పి ఊర్లో గిట్ల అయితే గిట్ల అయింది, ఒక ఆడమే ఇట్లా చేసుకుంటుంది అని ఒక విషయం గురించి ఎగ్జాంపుల్ చెప్తారు చూసినా, అంటే నేను కట్టుకథ. నేను పోతా అంటే ఆడ ఇట్లా జరిగింది, ఒక ఆంటీ లేపి ఇద్దరు చేసుకుంటాను, నేను కిటికీలకి వెళ్తే చూసిన చూసారికే వైబ్రేటర్ పెట్టుకొని నూక్కుంటా రెండు కాళ్ళు పెట్టుకుంటుంది, బాగా లేపి నూక్కుంటుంది, తిప్పింది, ఆ తర్వాత మళ్ళీ కడుక్కున్నది అని కట్టుకథ అయినా కూడా ఇది ఎట్లుంటుంది అంటే స్వీయ అనుభవం లాంటిది. అప్పుడు ఇది ఎట్లుంటుంది, భారతదేశం అంత పెద్దగా వస్తుంది పెట్టి అందులో హస్తప్రయోగం అనేది డాక్టర్ చెప్పే ఆన్సర్ లాంటిది లంకంత చిన్నగా ఉంటుంది. ఇలా చెప్పాలంట, కథలతో చెప్పాలి మీరు కంటెంట్. గూగుల్లో ఉన్న కంటెంట్గా చెప్తే అది భారతదేశం అంత పెద్దగా ఉంటుంది, అందులో ఏముండదు. కాబట్టి లంకంత చిన్నగా అందులో అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవమే మీకు భారతదేశం అంత పెద్దగా కావాలంటే ఆ విషయాన్ని కట్టుకథతో అల్లి చెప్పాలి, కట్టుకథ కల్పించి ఆ విషయాన్ని గురించి. కలర్ చూసినట్టు కలర్ జరగటం ఇట్లా చేసుకున్నది, అనుమానించుకున్నది, ఇట్లా చెప్పాలి కంటెంట్ ప్రకారం. చెప్తే డాక్టర్ చెప్పే కంటెంట్ అనేది లంకంత చిన్నగా ఉంటుంది, స్వీయానుభవం అనేది వానికి భారతదేశంతో పెద్దగా పడుతుంది, తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ చూస్తారు మీ వీడియోని. గూగుల్ ఆర్టికల్స్ చెప్తారు కదా, వాటిని ఎలా చెప్పాలంటే మీరు కట్టుకథలు చెప్పాలి. అబద్ధము, కట్టుకథ, నకిలీ, ఫేక్, డూపు, అబద్ధాలు,
పిల్లర్ లాంటిది. అయితే మీరు చెప్పే కట్టుకథ అబద్ధము, కల్పించే అబద్ధాలు, కల్పన చెప్తారు చూసినావా, ఫేకు తెచ్చిపెట్టుకొని వట్టిగా ఉచితార్థంగా చెప్తారు చూసినావా, అది ఇల్లు లాంటిదనమాట. మీరు అనుకోవచ్చు ఉచితార్థంగా ఒక వ్యక్తిని కొట్టాం, మనం ఉచితార్థంగా తిట్టాం, వాడిని మోసం చేయమని పైసా కొట్టుకోం కదా. ఈ కట్టుకథ కూడా అలాంటిదని మాత్రం అనుకోద్దు. పెద్ద రచయితలు ఇలా చెప్తారు, కంటెంట్ ఆధారంగా చెప్పాలన్నమాట. ఓకే, అంటే కంటెంట్ అనేది అప్పనపుల్ అంటే తూక బారేడు అంటారు చూసినావా. ఇలా అన్నట్టు మీరు చెప్పి ఆ ఫేక్ అనేది ఇట్లా చెప్పాలన్నట్టు. ఉదాహరణకు గది హస్తవేగం చేసుకుంటారు ఆడవాళ్ళు అని అన్నాను అనుకో, కంటెంట్ ఇవ్వడం చెప్పాను అనుకో, గూగుల్ చూసి చెప్తే కరెక్ట్ రా, నేను చూసిన గాంటి లేదా, గాంటి చేసిందా, ఎట్లా చేసిందా అంటే పొద్దున్నే నేను పొద్దున్న ఇల్లు ఎక్కిండ్రా, ఆమె నన్ను చూస్తుంది 4 గంటల కదా, మొత్తం ఇప్పేసింది. ఇక వంకాయ తీసుకుంటుంది, కూరగాయలకు అనుకున్న వంకాయని కథం, రోజు వంకాయలు తీసుకుంటుంది. ఏంద్రా అని ఒకసారి మెల్లగా ఫాలో అయ్యి చూసిండ్రా, చూడండి కథం ఇక వంకాయ తీసింది, దానికి అన్నం పెట్టుకుంది, ఎండు కాలు తప్పి ఇక గుద్దుకుంటుంది, ఒకటే గుద్దుకుండు ఎంతసేపు గుద్దుకున్నది. ఆ తర్వాత బాడేసుకున్నది, మళ్ళీ మొత్తం బట్టలు ఇప్పింది, మళ్ళీ కాసేపు క్యారెట్ తీసుకున్నది, తీసుకొని మళ్ళీ గుద్దుకుంటుంది. ఇక పక్కింట్లో వరకు ఇంకా రమ్మంటలేదా, అమ్మగారు అట్లేనా, క్యారెట్ తీసుకున్నది ఆమె గుద్దుకుంటుంది. ఓ అట్లా అంటే వీరేటి అనుకుంటే అబ్బా ఏమున్నదా అని ప్రలోభపడతారు. కానీ ఇక కల్పితం, మీకు ఇలా కల్పించి చెప్పాలి. ఇదేం తప్పు కాదు, మోసం కాదు. కంటెంట్ ఎట్లా చెప్పాలంటే గూగుల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, హస్తప్రయోగము ఇలా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ ఎలాంటి అంటే స్టెప్స్ మీద 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడం లాంటిది అనమాట. కానీ మనం ఫాంటసీ చెప్పిన దాని ఆధారంగా మనం ఫాంటసీ పోవాలి. ఇప్పుడు పక్కింట్లో గావి తిరిగిపోద్దంట అంటే మనం ఏమనుకుంటాం, దాని దగ్గరికి పోవాలి, అది రమ్మనాలి, కలవాలి, వస్తుందని మనం ట్రై చేస్తాం, కలగంటాం కదా, అవి లవ్ చేసినట్టు మనల్ని ప్రపోజ్ చేసినట్టు ఇలా ఫాంటసీలోకి వెళ్తాం కదా, పక్కింటి ఆంటీ రమ్మన్నట్టు ఏదో ఫాంటసీలు చేస్తాం కదా. ఇది స్టెప్స్ లేకుండా ఎక్కడం లాంటిది అనమాట. అంటే కల్పించి చెప్పాలి, ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి, ఇట్లా ఇలా ఇట్లా అంటే గాలిమేడలు ఉంటాయా, వట్టియే కదా గాలిమేడలు అంటారు ఇష్టం. అంటే స్టెప్స్ లేకుండా ఎక్కడం అంటే ఎక్కగలుగుతావా, అది వట్టిదే కదా. కానీ ఇలా ఎక్కాలి, నేను పోయినా ఇట్లా పైకి, ఇవన్నీ స్టెప్స్ ఇట్లా పోయినా, గాలి ఇట్లా తీలినా లేచినా, ఇలా తేలుతా ఉంటా, పొగ తీలినట్టు తీలినా, ఇట్లా పోవాలంటే అంత వట్టిదే కదా, గాలిమేడ కదా, కల్పన కదా. అదే ఫాంటసీ అనమాట. ఎవరైనా ఎవరైనా ఫాంటసీ చేస్తారు కదా. ఈ వాస్తవం ఆధారంగా ఫాంటసీ చేసి చెప్పాలి, వాస్తవాన్ని ప్రూఫ్ చేస్తూ ఫాంటసీ చేయాలి, చేసి వాస్తవం ఆధారంగా చెప్పాలి. వాస్తవం పిల్లర్స్ అయితే ఫాంటసీ ఇల్లు లాంటిది. వాస్తవం ఆధారంగా ఫాంటసీ చేసి ఇంట్లో పోయినా అబద్ధాలు చెప్తారు చూసినావా, ఆంటీ రమ్మన్నది, అంకుల్ లేడు ఒకసారి పోతా అంటే, లేకుంటే నన్ను రమ్మన్నది, ఏంది అంటే మొత్తం నీళ్ళు మోదురా అన్నది, పోగానే కథ మొత్తం ఇప్పేసింది, బట్టలు ఇప్పేసి నిలబడ్డది అనో, లేకుంటే నేను వాళ్ళ ఇంట్లోకి పోయినా ఆంటీ పాడిస్తాను, కిటికీలకి వెళ్ళి చూసిన స్నానం చేస్తుంటే అది లంగిప్పింది, చీరిప్పింది అని చెప్తావు, ఒక అందమైన ఆంటీ ఉంటే మనకు ఆ ఫీలింగ్స్ వస్తాయి, వాటిని నిజమని చెప్తాం, అబద్ధాలు వాటినన్నా చూసినావా. అట్లా అన్నమాట. ఇలా ఫాంటసీ చేసి చెప్పండి కంటెంట్. ఇప్పటిదాకా గూగుల్ ఆర్టికల్స్ ఆధారంగా ఫాంటసీ చేయాలి అని చెప్పాను కదా. అంటే గూగుల్ ఆర్టికల్స్ అనేవి పిల్లర్స్ అయితే, ఇల్లు కట్టడం అనేది మనం ఫాంటసీ చేయాలి దాని ఆధారంగా అని చెప్పిన కదా. అది అలా కాకుండా ఇంకోటి కూడా, గూగుల్ ఆ పిల్లర్స్ కూడా ఫాంటసీ పెట్టాలి. పిల్లర్స్ కూడా ఫాంటసీ పెట్టి ఆ ఆ ఫాంటసీకి మళ్ళీ ఇల్లు కట్టాలి. ఓకే, ఇల్లు కడుతుంటే ఫాంటసీకి ఫాంటసీని పిల్లర్స్గా వాడి దానికి మళ్ళీ ఫాంటసీ చేయాలి. అంటే దానికి కాస్త ప్రయోగం అనుకో, లేడీస్ హాస్టల్ పోయిన అందులో పని మనిషిని నేను కొడుతుంట, పొద్దున వరకు పోరాలి ఇదే ఆడిపోరాలి, ఏమైంది డిల్డో తెప్పించుకో, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానే, ఏబ్బా నా డిల్డో లేదే, నీది నీది 2 రోజులు వాడుకొని ఇస్తా అంటాను. ఎందుకే పెన్ తోడుగా చేసుకోవచ్చు అంటుంది ఒక పూరి. చిట్కింది చాలే అంటుంది. సొరకాయ తీసుకో, వంకాయ రాజు వంకాయలనే అన్నది. ఎందుకమ్మా అంటే మాకు కావాలయ్యా అని అందరు వంకాయలు తీసుకుంటాను, అందరు ఒక్కొక్కటే కావాలంటారు. వండుకుంటూ రమ్మంటే లేదు వండుకోమంటాను, వంటలు తీసుకోరు. మరి ఎందుకు, నాకు డౌట్ వచ్చింది. వండుకో అనుకుని తీసుకుంటాను అంటే అస్తప్రయానికి అన్నట్టు. ఇలా పంట నేను చెవులు పూసుకున్నారా, ఇక నాకు అర్థమైంది కథ, దెబ్బకి ఒక్కటే ఊరుకుడు ఉరికొచ్చింది రాబోయి ఇట్లా చెప్తే నిజమే అనుకుంటారు కదా. అంటే ఒరిజినల్ అనేది ఫాంటసీ, మళ్ళీ దానికి ఫాంటసీ చేయడం ఫాంటసీ, అంటే పిల్లర్స్ ఫాంటసీ, దానికి ఇల్లు కట్టడం ఫాంటసీ. ఇలా కూడా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు.